జానీ మాస్టర్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. జాతీయ అవార్డు అందుకోవాల్సినందుకు జానీకి మధ్యంతర బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. కానీ చివరకు ఆ అవార్డుని రద్దు చేశారు. ఇలా అవార్డును సస్పెండ్ చేయడంపై భిన్న రకాల స్వరాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ నుంచి జానీ మాస్టర్కు మద్దతు పెరుగుతోంది. ఇలా రద్దు చేయడం సరికాదని బండి సరోజ్ కుమార్, ఆటా సందీప్ వంటి వారు సోషల్ మీడియాలో ధైర్యంగా పోస్టులు పెడుతున్నారు. జాతీయ అవార్డు ఇవ్వడం ఆపారు. కేసు రుజువయ్యే వరకు మీరేమీ పద్మభూషణ్, భారతరత్న ఇవ్వట్లేదు కదా, తన కొరియోగ్రఫీ టాలెంట్కు తన వ్యక్తిగత జీవితంలో సంబంధం ఏంటి? స్టూపిడ్ నిర్ణయం, సారీ అంటూ తన అసంతృప్తి బండి సరోజ్ కుమార్ వ్యక్తపరిచాడు. ఇక ఇదే అంశం మీద ఆటా సందీప్ తన భార్య జ్యోతితో కలిసి ఓ వీడియోని షేర్ చేశాడు. జానీ మాస్టర్కు అవార్డు రద్దు అనే వార్తలు చదివి చాలా బాధపడ్డానని అన్నాడు. ఇలా చేయడం అన్యాయమని చెప్పుకొచ్చాడు. చిన్న స్థాయి నుంచి ఎంతో కష్టపడి జాతీయ స్థాయిలో ఎదిగి అవార్డు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇలా అవార్డును రద్దు చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆ అమ్మాయి నా వద్ద కూడా కొన్ని ఈవెంట్లకు పనిచేసింది. నేను జానీ మాస్టర్ వద్దే పనిచేస్తున్నాను, ఆయన వద్దే అంటాను, నేను వేరే మాస్టర్ల వద్ద పని చేయను అని ఆమె నాతో చెప్పింది. ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటే అలా మాట్లాడుతుంది? ఇప్పుడున్న చట్టాలు సైతం అమ్మాయిలకే ఫేవర్గా ఉన్నాయి. అబ్బాయిల జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తున్నారు అంటూ ఇలా ఆవేదన చెందుతూ వీడియోని రిలీజ్ చేశాడు. ఇక ఆ వీడియో కింద యానీ మాస్టర్ కూడా స్పందించాడు. ఫైనల్గా ఒకరు బయటకు వచ్చి మాట్లాడారు. నా మనసులో కూడా ఇదే ఉంది, చివరకు మీరు చెప్పారు, థ్యాంక్ గాడ్ అంటూ యానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యింది.